వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపకల్పన చేసిన మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమానికి ఆశావహుల నుంచి భారీ స్పందన లభిస్తోందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయని, పారదర్శకత కోసం ప్రత్యేక కమిటీ ద్వారా వాటిని స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని అంశంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి దుర్గేష్ విమర్శించారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఏకైక రాజధాని అని స్పష్టం చేస్తూ రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు ఒక పండుగ వాతావరణంలో మన మాడిత శంకర్ తన దరఖాస్తులు ఇవ్వడానికి ఇక్కడికి రావడం, జనసేన పార్టీ కార్యకర్తలతో కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలు, సిటీలోని కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం, వారందరూ వచ్చి కోలాహలంగా వారి యొక్క దరఖాస్తులు ఇవ్వడం, దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయోగం విజయవంతమైందనేటువంటి. ఎందువల్లంటే ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొంచుకుంటారని చెప్పడానికి మాడిత శంకర్ దరఖాస్తు ఇవ్వడానికి వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమమే నిదర్శనం అనేటువంటి మాట తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇవాళ జనసేన పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలని చూసేటువంటి పార్టీ, కార్యకర్తల నాయకులుగా తయారు చేసేటువంటి పార్టీ కనుక ఈ పార్టీ 10 కాలాల పాటు ప్రజలందరికీ మంచి చేస్తుందనేటువంటి వాటిని అందరూ నమ్ముతున్నారు, అందుకే వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ఆయనకి స్థిరత్వం లేదు. ఆ రోజున 3 రాజధానులు అన్నాడు, ఇవాళ మళ్ళీ మావిగా అంటున్నాడు. ఏదైనా ఆయనకి 3 నెంబర్ ఏమన్నా ఆయన వెరైటీగా కలిసి వచ్చిందేమో. ఆ రోజు 3 రాజధానులు, ఇవాళేమో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ యొక్క 3 ఏదైనా ఒక 3తోనే రాజధాని పెట్టాలని ఆయన ఆలోచన ఏమో. నెంబర్ ఏమన్నా ఎవరైనా చూసేసుకుని చెప్పారేమో ఆయన 3 మీదే ఉండదు. ఆ 3లోనే ఉన్నాయన, ఆ 3ని ప్రజలు మాత్రం ఆ 3లో లేరు, అది ఒప్పుకోవట్లేదు. ఆయన ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆమోదించినటువంటి రాజధాని అమరావతి. ఆయన ఎన్ని పిల్లి ముగ్గులు వేసినా కూడా అమరావతి రాజధానిగా తయారవుతుంది. శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తొందరలోనే అమరావతి రాజధాని కొంచెం ముందు ఆవిష్కృతం. అంటే గజెట్ వచ్చేసింది పార్లమెంట్.